రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కర్ణాటకలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యని ఉరితీస్తూ వాళ్ళ తల్లిదండ్రులకే వీడియో కాల్ చేసి ఆ ఘటనని చూపించాడు ఒక పైశాచిక భర్త. ఇప్పుడు ఈ ఘటన కర్ణాటక రాష్ట్ర వ్యాప్తం కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? ఎందుకు భర్త ఈ రకంగా అత్యంత కిరాతకంగా తన భార్యను చంపేశాడు? మరి దీని పట్ల పోలీసులు ఏం చెప్తున్నారు? ఒకసారి ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో కంప్లీట్ గా చూద్దాం. ఇది కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో అయితే చోటు చేసుకుంది. సో ఇక్కడ ప్రవీణ్ జిగులూరు అలాగే భాగ్యశ్రీ జిగులూరు వీళ్ళిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్. అయితే వీళ్ళిద్దరి మధ్య తరచుగా కాస్త మనస్పర్ధలు ఏర్పడడం, గొడవలు జరగడం రీసెంట్ టైంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే అతను ప్రవీణ్ జిగులూరు ఎవరైతే ఉన్నారో తన భార్య భాగ్యశ్రీ పైన అనుమానాలను పెంచేసుకున్నాడు. వేరే వారితో ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంది అన్న ఒక అనుమానాలకు అతనికి వెళ్ళిపోయి నిత్యం తన భార్య భాగ్యశ్రీని వేధిస్తూ రావడం జరిగింది. సో ఇలా మనస్పర్ధలు ఇద్దరి మధ్య పెరిగిపోయాయి. గొడవలు స్టార్ట్ అయిపోయాయి. సో ఇలా భర్త టార్చర్ పెడుతున్నాడని చెప్పేసి ఆ భాగ్యశ్రీ ఏం చేసిందంటే ఇక పుట్టింటికి వెళ్ళిపోయింది. లేదు ఇలా భర్త నిత్యం రావడం, గొడవ పెట్టుకోవడం ఇదంతా ఎందుకు, ఈ వేధింపులు తట్టుకోలేక తన పుట్టింటికైతే వెళ్ళిపోవడం జరిగింది. సో కొంతకాలం నుంచి కూడా తన పుట్టింట్లోనైతే ఉండింది. అయితే ఈ ప్రవీణ్ జిగ్లూరు ఒకరోజు వాళ్ళ అత్తగారింటికి, అంటే ఈ భాగ్యశ్రీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇక నుంచి గొడవలు పెట్టుకోవద్దు, సద్దుమణిగిపోదాం, మంచిగా కలుసుందాం, అది ఇది అని చెప్పేసి మంచిగా ఆమె నమ్మించి ఈ సోమవారం రోజు ఆమె ఇంటికి రప్పించుకున్నాడు. అలా భాగ్యశ్రీ తన భర్త మారిపోయాడు అని చెప్పేసి ఆమె కూడా తన అత్తగారింటికి అయితే వచ్చేసింది. సో వచ్చిన రోజే మళ్ళీ ఇవే ఊసుల్ని తీసుకొచ్చి ఇలా అనుమానం అనే ఒక దాంతో ఆమెను టార్చర్ పెట్టేసి సోమవారం సాయంత్రం ఆమెకి ఈ రకమైన అంటే ఆమె మీద దాడి అయితే చేసేసాడు. ఇలా అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఎలా చంపాడని చూస్తే మొదట కర్రతోటి ఆమె మీద దాడి చేశాడు. ఆ తర్వాత పడగదిలో ఉన్న ఒక ఆకుపచ్చ రంగ దుపట్టా తోటి ఆమె మెడ చుట్టూ చుట్టి పైనకు వేలాడదీసి అలా ఉరితీసి అయితే చంపేశాడు. ఇంత పైశాచికంగా అతను వ్యవహరించాడు. ఇంతేకాకుండా అటువంటి ఆ దృశ్యాన్ని, ఆ సంఘటనని మొత్తం కూడా వీడియో రికార్డ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేశాడు. అంతేకాకుండా ఆమె చనిపోతున్న ఆ టైంలో వాళ్ళ అమ్మాయి వాళ్ళ భాగ్యశ్రీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వీడియో కాల్ చేసి ఇదిగో చూడండి మీ కూతురు ఎలా వేలాడుతుంది, ఎలా కొట్టుమిట్టాడుతుంది ప్రాణాలతో అని చెప్పేసి ఆ వీడియో కాల్లో కూడా చూపించేశారు. అలా ఆమె చివరి క్షణాల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న టైంలో వాళ్ళ తల్లిదండ్రులు చూస్తూ ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ అలా ఉండిపోయారు. సో దాన్ని మొత్తాన్ని కూడా, ఆ ఘటన మొత్తాన్ని కూడా ఆ ప్రవీణ్ జుగులర్ అనే వ్యక్తి ఎంజాయ్ చేశాడు. సో ఇలా భార్యను చంపడాన్ని ఎంజాయ్ చేశాడు. ఘటనని ఆమెకు చివరి క్షణాలని వాళ్ళ తల్లిదండ్రులకే చూపిస్తూ పైశాచికత్వ ఆనందాన్ని అయితే పొందాడు. సో ఇతనిలో ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందనే ఇప్పుడు వినిపిస్తుంది. సో అలా ఆ ఘటనని మొత్తం కూడా వీడియో రికార్డ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయిపోయింది. సో ఇలా విపరీతంగా అది వైరల్ అయ్యడంతో అది పోలీసులు కూడా దృష్టికి వచ్చింది. వాళ్ళు కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే అక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రవీణ్ చిగులూరుని అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు చంపాడు, ఏం జరిగింది అని చెప్పేసి అతన్ని వాళ్ళ స్టైల్లో అయితే ఇంట్రాగేషన్ చేసి అసలైన కారణాన్ని చెప్పడం అయితే జరిగింది. సో భార్య మీద అనుమానాలు పెంచుకునే ఈ ఘటనకు అతను పాల్పడ్డాడు. అంతేకాకుండా వాటన్నిటిని కూడా ఆమెను చంపే టైంలో వీడియో తీస్తూ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే వీళ్ళ తల్లిదండ్రులు కూడా పంపించి దాన్ని ఎంజాయ్ చేశాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళు కేసు నమోదు చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశారు. కోర్టుకు కూడా పెట్టి రిమాండ్కి అయితే పంపించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మనం భర్తల్ని చంపుతున్న భార్యల సంఘటనలు వరుస పెట్టి చూస్తూ ఉన్నాం. సో ఏం జరుగుతుంది అని చెప్పేసి అలా సోషల్ మీడియాలో ఇక పెళ్లిళ్ళే వద్దన్నట్టుగా మీమ్స్ చాలా క్రియేట్ చేస్తున్నారు. అలాగే భార్యల మీద కూడా భర్తలు దాడులు చేసే సంఘటనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇవి కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ క్రైమ్ రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి. 90% భార్యల మీద దాడులు జరుగుతుంటే జస్ట్ 10% మాత్రమే మగవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని క్రైమ్ రిపోర్ట్ కూడా చెప్తుంది. సో అలా ఇప్పుడు ఈ ఘటన కూడా వైరల్ అయిపోతుంది. అంటే ఇంతలా ఈ స్థాయిలో పైశాచికత్వానికి పోయి అతను ఆమెని ఉరితీసి చంపడమే కాకుండా ఆ ఘటనని వాళ్ళ పేరెంట్స్‌కే చూపించేశాడు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే తమ కూతురు కళ్ళ ముందరే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు కాపాడలేని ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ ఘోరాన్ని కూడా చూడలేకపోయారు. అంతటి ఆ రకంగా ఇతను పైశాచికత్వంగా వ్యవహరించి ఆ ఘటన మొత్తాన్ని ఎంజాయ్ చేశాడు. సో ఇప్పుడు అతనికి
కఠినమైన శిక్షలు పడాలని చెప్పేసి నెటిజన్స్ కూడా కోరుకుంటున్నారు. ఈ ఘటన అయితే ఇప్పుడు అక్కడ కర్ణాటక స్థానికంగా బాగల్కోట్ జిల్లా స్థానికంగా అయితే అందరిని కూడా కలవరపెడుతుంది. మరి ఏం జరుగుతుంది ఇతని సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్, ఇతనికి ఎటువంటి శిక్షలు పడతాయనేది వెయిట్ చేసి చూద్దాం.